నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అహ్మదాబాద్ వేదికగా మరి కాసేపట్లో సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలు 2 ఓటములతో నిలకడగా రాణిస్తోంది. గిల్ తన బ్యాటింగ్ పవర్తో జట్టును ముందుకు నడిపిస్తున్నారు. పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకెళ్లాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక మరోవైపు రోహిత్ శర్మ, బూమ్రా, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తడబడుతోంది. ముంబై ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్ రేసులు నిలవాలంటే ఈ మ్యాచ్ ముంబైకి కీలకం కాబోతోంది. ఇక ఈ రోజు మ్యాచ్కి సంబంధించి అనలైజ్ చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. నమస్తే సుధీర్ గారు. బాగున్నారు సార్. వాట్ అబౌట్ యూ సార్? వాయిస్ లాగ్ అవుతుందా? డూయింగ్ గుడ్ అండి, చెప్పండి. ఎస్ సుధీర్ గారు, ఇప్పుడు ఎలా చూడాలి ఈ రోజు మ్యాచ్? ఏ మ్యాచ్ అయినా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. ఏ మ్యాచ్ అయినా ఏజెంట్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. బట్ మీ వాయిస్ వినబడలేదు, కట్ అవుతుందండి మీ వాయిస్. ఓకే, 1 minute సార్. మీ వాయిస్ కట్ అవుతుందండి, బ్రేక్ అవుతుందా? సిగ్నల్ ఏమైనా సరిగ్గా లేదేమో సుధీర్ గారు. ఇక్కడ బాగానే వినిపిస్తోంది. సిగ్నల్ ఉందండి, నేను కరెక్ట్ గా హోటల్లోనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. మీది నాది ఓకేనా మీకు? మీ వాయిస్ ఓకే, మీది బాగానే ఉంది. మీరు చెప్పేది లేకపోతే ప్రాబ్లం లేదు. నేను క్వశ్చన్ అడిగితే మీరు స్టార్ట్ చేస్తాయండి, అది బెస్ట్. ఓకే ఓకే సుధీర్ గారు, అంటే ఏ మ్యాచ్ అయినా ఏ జట్టుకైనా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాయి. బట్ ఈ మ్యాచ్ విషయానికి వచ్చేటప్పటికి ముంబై డెఫినెట్గా గెలవాల్సిన అవసరం ఏర్పడింది అనుకోవచ్చా? ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఐ థింక్ అంటే ఇప్పటి నుంచి అన్ని మ్యాచెస్ లో విక్టరీ అనేది మ్యాండేటరీ కాకుండా కానీ ఇప్పటి నుంచి వాళ్ళకు విన్నింగ్ మూమెంటం అనేది అవసరం, మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే చాలా తడబడుతున్నారు బాంబే ఈ టోర్నమెంట్ లో. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ రోహిత్ శర్మ లేకపోవడం అనేది కూడా మరింత బిగ్ మైనస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. సో ఈ రోజు మ్యాచ్ అఫ్ కోర్స్ చాలా కీలకం అండి. ఇప్పటి నుంచి వాళ్ళకు విన్నింగ్ మూమెంటం అనేది రావాలి. అండ్ వి ఆల్ నో దట్ ఎవ్రీ ఐపీఎల్ లో మనం చూస్తూనే ఉంటాం, లాస్ట్ లోనే ఆ మూమెంటం వస్తుంది, వరుసగా గెలుస్తూ ఉంటారు. సో దే జస్ట్ హోపింగ్ ఫర్ దట్. బట్ ఇంకా వాళ్ళకు కొన్ని వర్కౌట్ కావట్లేదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ యాక్చువల్లీ తిలక్ వర్మ ఇంకా టోటల్ గా ఫామ్ లో లేకపోవడం అనేది ఒక బిగ్ మైనస్ పాయింట్ అయిపోయింది. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఉండే ఛాన్స్ కనబడటలేదు. సో రికిల్టన్ అండ్ ఐ థింక్ మళ్ళీ క్వింటన్ డికాక్ పైన ప్రెషర్ ఉంటది. సో వాళ్ళకు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యలు ఉన్నాయి. బౌలింగ్ లో బుమ్రా రియల్ గా చెప్పాలంటే లాస్ట్ 6 మ్యాచెస్ లో, అంటే లాస్ట్ ఇయర్ మీరు ఐపీఎల్ ప్లే ఆఫ్ ఇంక్లూడ్ చేసినట్లయితే హి హస్ నాట్ టేకెన్ ఎ వికెట్. సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది మనకు. అంటే బుమ్రా లాంటి బౌలర్ ప్రతి మ్యాచ్ లో 1-2 వికెట్ తీసుకునే బౌలర్ స్ట్రగుల్ అవుతున్నాడు, రన్స్ ఇస్తున్నాడు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ హోప్ దట్ దే విల్ రెక్టిఫై సమ్ టు మేక్ సమ్ ఇంప్రెషన్ టుడే. ఎస్, ఎందుకంటే సుధీర్ గారు ఇక్కడ మనం చూసుకుంటే గుజరాత్ ఆల్రెడీ మంచి ఫామ్లోనే కనిపిస్తోంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది. దట్టు ఇప్పుడు హోమ్ గ్రౌండ్ ఒకటి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది గుజరాత్కి అక్కడ. సో ఆల్రెడీ ఫామ్లో ఉన్న జట్టు అది ఆల్రెడీ హోమ్ గ్రౌండ్ కూడా అడ్వాన్స్ కాబోతోంది. సో అంటే ఏంటి కట్టడి చేయాలంటే ఏ విధంగా ఇప్పుడు ముంబై గుజరాత్ని కట్టడి చేయాలంటే ఏ ఫార్మేట్లో వెళ్ళాలంటారు? ఐ థింక్ యూఆర్ రైట్. యాక్చువల్లీ ఇప్పటి వరకు అంటే ఒక విన్ కూడా లేదు ముంబైకి రియల్ గా చెప్పాలంటే. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 4-0 అంటే 0-4 తోటి వెనకబడున్నారు. సో ఆ ప్రెషర్ ఉంటది. అండ్ ఈ రోజు మరి బోని కొడతారా? బికాస్ దే హావ్ నెవర్ వన్ దేర్ యాక్చువల్లీ. ప్రతి ఇంతకుముందు గతంలో ఆడినటువంటి మ్యాచ్ గుజరాత్ టీం కొత్తగా వచ్చిన తర్వాత డిఫీట్స్ ఎదురవుతున్నాయి అక్కడ. అండ్ ఈ రోజు మళ్ళీ డబుల్ ప్రెషర్ లో ఆడబోతున్నారు. అండ్ రోహిత్ ను కూడా మిస్ కాబోతున్నారు ఈ రోజు కూడా. సో ఐ థింక్ దే హావ్ టు ట్రై. బికాస్ వాళ్ళకు ముఖ్యంగా జాక్స్ కూడా ఇప్పటివరకు ఇంకా టీమ్ లో జాయిన్ కాలేదు. అసలు యాక్చువల్ గా అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తీసుకున్నారు. అండ్ హాఫ్ సీజన్ అయిపోయింది దాదాపు, అతను కూడా టీమ్ లోకి రాలేదు. సో ఫారినర్స్ నుంచి బౌలర్స్ లో చూసినట్లయితే గజన్ఫర్ పర్వాలేదు, ఒక మ్యాచ్ లో రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్ లో. బోల్ట్ ను కూడా వాళ్ళు ఈ సంవత్సరం కంటిన్యూస్ గా ఆడించినటువంటి మ్యాచెస్ లేవు, ఎందుకంటే అతడు కూడా చాలా స్ట్రగుల్ అయినాడు స్టార్టింగ్ లో. సో వాళ్ళకు ఈవెన్ ఇండియన్ బౌలింగ్ లైనప్ లో మీరు చూసినట్లయితే దీపక్ చహర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా, షార్దుల్ ఠాగూర్ ఒక మ్యాచ్ లో పర్వాలేదు, ఒక మ్యాచ్ లో వికెట్స్ రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు, బుమ్రా నుంచి వికెట్స్ లో. సో దే ఆర్ హావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఫారిన్ లో నుంచే 2 స్పిన్నర్స్ ఉన్నారు, గజన్ఫర్ అండ్ శాంట్నర్ ఉన్నారు కానీ బట్ మిగతా లోకల్ స్పిన్ టాలెంట్ లేదు వాళ్ళకు. ఇప్పుడు ఒక టీమ్ లో ఫర్ ఎగ్జాంపుల్
వరుణ్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఒక చిన్న మీకు మిగతా స్పిన్నర్స్ విషయం మనం మాట్లాడుతుంటాం కదా, కుల్దీప్ యాదవ్, అక్షర్ Yes. పటేల్, తర్వాత యజ్వేంద్ర చహల్, అట్లా వాళ్ళకు బౌలర్స్ లేకపోవడం కూడా మైనస్ పాయింట్ అయిపోయింది. మార్కండే అన్ఫార్చునేట్లీ ఎక్స్పెక్టేషన్స్ కి అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి ముంబై. సో వాటి నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. డెఫినెట్లీ టుడే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ బ్యాటిల్ బికాస్ దే డెఫినెట్లీ ట్రై ఫర్ ఎ విన్. అంటే డెఫినెట్గా ఇప్పుడు అంటే టాస్ గెలిచిన వాళ్ళు ఏది ఇప్పుడు బ్యాటింగ్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుందా, ఏ ఆప్షన్ అయితే బెటర్గా ఉంటుంది అనుకోవచ్చు? ఐ థింక్ ఇక్కడ బ్యాటింగ్ చేస్తే కూడా పర్వాలేదు కానీ ఒక రీజనబుల్ స్కోర్, ఎందుకంటే ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ 200+ స్కోర్స్ సాధ్యం అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ కొంచెం తక్కువ చూసాం, ఎందుకంటే చేజింగ్ చేసిన టీమ్స్ కూడా గెలవగలిగాయి. 190 ఈజీగానే చేంజ్ చేశారు గుజరాత్ టీం, మనం చూసాం. సో నాకేమైనా కోల్కతా అగెన్స్ట్ చాలా కంఫర్టబుల్ గా గెలిచొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే బ్యాటింగ్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేయడం బెటర్ అసలు. ఇప్పుడు ముంబైకి మెయిన్ స్ట్రెంత్ అసలు గా బ్యాటింగ్ అయిపోయింది. బౌలింగ్ లో స్ట్రగుల్స్ ఉన్నాయి వాళ్ళు. సో వాళ్ళు కొంచెం ప్రెషర్ నుంచి బయటపడాలి అంటే ఐ థింక్ ఇఫ్ దే కెన్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ దట్ విల్ జస్ట్ హెల్ప్ దెమ్ యాక్చువల్లీ. ఎస్, డెఫినెట్గా సుధీర్ గారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 30th మ్యాచ్ ఇది ఐపీఎల్లో. సో ప్రతి మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ మంచి స్కోర్స్ చేస్తున్నారు. ప్రతి పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా అనిపిస్తుంది, మంచి స్కోర్సే చేస్తున్నారు. అంటే ఎంత చేసే అవకాశం ఉంది కొంచెం రోజు 200 క్రాస్ చేయొచ్చా, 200 బిలో ఉండొచ్చు అంటారు? అంటే గుజరాత్ ఉండొచ్చు, క్రాస్ చేయొచ్చు. 180+ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు గుజరాత్ లో కూడా వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళకు సాయి సుదర్శన్ కొంచెం అన్ని మ్యాచెస్ లో ఆడటం లేదు. అండ్ వాళ్ళకి హిల్ హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నాడు. బట్లర్ ఫామ్ లాస్ట్ ఇయర్ లాగానే, అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. వాళ్ళ టాప్ ఆర్డర్ ను కొంచెం వాళ్ళు త్వరగా అవుట్ చేసినట్లయితే ముంబై కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ద మ్యాచ్. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా ఇప్పటి వరకు రియల్ గా టెస్ట్ కాబట్లేదు. సో గుజరాత్ కూడా కొన్ని సమస్య. గుజరాత్ కి ఏంటంటే ముఖ్యంగా బౌలింగ్ లో రబడా హ్యాస్ బీన్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సిరాజ్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, కృష్ణ ఇస్ ఫెంటాస్టిక్, అండ్ రషీద్ ఖాన్ కూడా కొన్ని రన్స్ ఇచ్చా కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం రిధమ్ అయితే మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో వాళ్ళ బౌలింగ్ లైనప్పుడు పేసర్స్ హావ్ బీన్ ఫెంటాస్టిక్ అండి. సో అది వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో నేనేమనుకుంటానంటే ముంబై బ్యాటింగ్ కొంచెం ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా కనబడేది, ఎందుకంటే రికల్టన్ స్టార్టింగ్ లో ఎట్లా ఆడాడో అంత ఫామ్ లో కనబడలేదు. క్వింటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్ లో ఒక బిగినింగ్స్ ఆడాడు కనుక అతని కాన్ఫిడెన్స్ ఏమైనా వర్కౌట్ అవుతుందా చూడాలి, బికాస్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ సూర్య అండ్ తిలక్ మెయిన్లీ లోకల్ ప్లేయర్స్ లో ముంబైకి ఫామ్ లో రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ దే హావ్ నాట్ బీన్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. ఈ సీజన్ మొత్తం చూసినట్లయితే ఒక టెర్రిఫిక్ ఇన్నింగ్స్ ఆడినటువంటి దాఖలాలు మనకు కనబట్టలేదు సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మ నుండి. అండ్ హార్దిక్ కూడా యాజ్ ఎ కెప్టెన్ గా స్ట్రగుల్ అవుతున్నారు. వాట్ కెన్ యూ డూ యాక్చువల్లీ, బికాస్ వెన్ ద బౌలర్స్ ఆర్ నాట్ డెలివరింగ్, బుమ్రా లాంటి బౌలర్లు వికెట్ తీయడం లేదంటే వాట్ కెన్ ద కెప్టెన్ డూ యాక్చువల్లీ. ఎస్, బూమ్రా ఏమైనా పుంజుకుంటే డెఫినెట్గా వాళ్ళని కట్టడి చేస్తే ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇటు గుజరాత్లో చూసుకుంటే మనకి శుభ్మన్ గిల్ కావచ్చు, రషీద్ ఖాన్ కావచ్చు మెయిన్ ప్లేయర్స్గా చెప్పుకుంటే. ఇటు ముంబై ఇండియన్స్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అండ్ బూమ్రా. సో వీళ్ళ మీద హోప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజంగా వాళ్ళ బ్యాటింగ్ని కట్టడి చేయాలంటే బూమ్రా మళ్ళీ పుంజుకుంటే కొంచెం హోప్స్ ఉండొచ్చా? అబ్సల్యూట్లీ బుమ్రా హస్ గాట్ ఎ గుడ్ రికార్డ్, అంటే 4 మ్యాచెస్ 6 వికెట్స్ ఉన్నాయి గుజరాత్ అగైన్స్ట్. అండ్ అతడు టాప్ 3 బ్యాటర్స్ లో ఎవరినైనా ఇద్దరిని త్వరగా అవుట్ చేసినట్టయితే పవర్ ప్లే లో నేను అనుకుంటాను కొంచెం ఎర్లీగా తీసుకురావాలి. బుమ్రా నుంచి ఓపెనింగ్ బౌలింగ్ చేయించాలని పర్వాలేదు, ఎందుకంటే దీపక్ చహర్ చాలా రన్స్ ఇస్తున్నాడు. అండ్ అట్లాగే మీకు శార్దుల్ ఠాకూర్ కూడా రన్స్ ఇస్తున్నాడు. సో అక్కడ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కనుక బుమ్రా కెన్ గెట్ కపుల్ ఆఫ్ ఎర్లీ బ్రేక్ త్రూస్. ఐ థింక్ దిల్ బి హ్యాపీ టుడే. దే జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఎస్, డెఫినెట్గా చూద్దాం సుధీర్ గారు ఏమవుతుంది. ఎందుకంటే అటు గుజరాత్ గెలిచి మళ్ళీ టాప్ 4లోకి వెళ్ళే ఛాన్స్ దక్కించుకుంటుందా, ఇటు ముంబై ఇండియన్స్ గెలిచి ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్తుందో. సో హోప్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ ఐ జాయిన్. థింక్ ముంబై ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్, ముంబై ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబడే ఛాన్స్ కనబడుతుంది. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ యూర్ అనాలిసిస్. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.